ఇప్పుడు మరి ఫోన్ ట్యాపింగ్ ఇది ఏమైంది మరి? నేను చెప్పినా కానీ అన్న ఫోన్ ట్యాపింగ్ నాకు మెడకి ఎట్లా చుట్టుకుంటుంది అంటే శ్రీనివాసరెడ్డి గారు సిపి గారు ఎవ్వరు చెప్పినా అయినాడు. అవసరమైతే ఆయన కంటమన్న చెప్పుకుంటా కానీ డ్యూటీలో కాంప్రమైజ్ కాదు, అది డౌటే. అది హానెస్ట్ ఆఫీసర్. నేను చిన్నప్పటికెళ్ళి ఆయన చూస్తున్నా, వరంగల్ ఎస్పీగా పనిచేసినప్పుడు. ఆయన నన్ను గుర్తుపట్టరు కానీ నేను ఆయనతో ఫోన్లో చాలాసార్లు మాట్లాడాను. నేను జెర్సనని తెలియదు కానీ మాట్లాడాను ఆయనతో. అయితే ఆయన దీన్ని మొత్తం కూపి లాగుతాడన్న, ఎండింగ్ దాకా పోతాడు. అస్సలు స్టార్స్ను అరేంజ్ చేసేటప్పుడు నాకు తెలిసి ఆయన ట్రాన్స్ఫర్ చేస్తాడు. అంతేనా? ఆయన ట్రాన్స్ఫర్ చేయకుండా ఇది డ్రాప్ చేయంటే ఆయన మహేందర్ రెడ్డో అంజనీ కుమార్ కాదు. ఎలక్షన్ లోపలేనా ఎలక్షన్ తర్వాత? ఇప్పుడు అస్సలు ఉంది కథ క్లైమాక్స్కి వచ్చి అస్సలు అప్పుడు అమెరికా ప్రభాకర్ రావాలి కదా అసలు ముందు. ఎవరు? అమెరికా ప్రభాకర్. అక్కడ అన్న ఈయన ప్రభాకర్ ఓ నా అక్కడ దాకా పట్టుకొస్తాడు అన్న. గుంటకల్లా అరేంజ్ చేయలే దుర్గారావును. ఆయన చట్టంలో చదువుతాడు, ఎక్కడ పట్టణం ఆడ పడతాడు. అమెరికాకి వెళ్ళి ఇడ్చుకొస్తాడు శ్రీనివాసరెడ్డి, మామూలు కాదు. ఎవరు తప్పించుకోలేరు అన్న వాళ్ళు ఎక్కడ ఉన్నా కానీ. నేను అంత బ్లైండ్గా, కానీ ఇన్వెస్టిగేషన్ అయితే పక్కా జరిగేది, పక్కా జరుగుతుంది, డౌటే లేదు. ఎండింగ్ మాత్రం క్లైమాక్స్ అప్పుడు ఆయన ట్రాన్స్ఫర్ చేస్తారు నాకు తెలిసి 99.9%. క్లైమాక్స్ అదేనా? ఆయన అయినాడు, వీళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తారు. జరగబోయేది అదే ఫోన్ ట్యాపింగ్ లాగా. ఇప్పుడు బక్కా జడ్సన్ ఎందుకు వచ్చిందో అడుగుతలేరు మీరు నాకు మధ్యలో. ఫోన్ ట్యాపింగ్ ఆల్రెడీ పిసిసి అధ్యక్షుడు ఇంటి దగ్గరనే పెట్టానని కదా. అదే అది అది చర్చకు ఎందుకు తీసుకొచ్చిందో అడగాలి మీరు. ఎందుకు వచ్చింది? ఎలక్షన్స్ అప్పుడన్నా 6 పథకాల గురించి జనం నిలదీస్తారు, అవి కనబడద్దు. ఇగో కేటీఆర్ అరెస్టు, ఇగో వాడు అరెస్టు, ఇగో దగ్గరికి వెళ్ళిపోయింది, ఇక అరెస్ట్ అయినట్టే అనేది ఈ చర్చ జరగనీకి అని చెప్పేసి ఫోన్ ట్యాపింగ్ ముందు పెట్టింది. అందుకన్నా కేటీఆర్ నా ఇంటర్వ్యూ కూడా బేకలేదు అంటున్నాడు. కేటీఆర్ అంటున్నాడు కదా ఇంటర్వ్యూ కూడా బేకలేదు. విద్యాసాగర్ రెడ్డి గారు లోపడేస్తే నువ్వు మగాడు అయితే నిరూపించు అంటున్నాడు కేటీఆర్. ఏమైతే కేటీఆర్ నిన్న నా పేరు కూడా తీసిండు కేటీఆర్ అక్కడ ప్రెస్ మీట్ అయిన తర్వాత. బక్కజెడ్ సార్ 4 లక్షలు కొని ఇచ్చిందంట కదా అని మీడియా వాళ్ళు అడిగారు. అని ఇచ్చింది కదా, దాని మీద ఎంక్వైరీ చేయమను, మొత్తం దొరుకుతారని. ఎందుకంటే అది ఎంక్వైరీ చేయడు, ఆ పక్కనే ఉంటాడు, ఏం కాదు. గొర్రెల స్కామ్ వాడు కూడా ఈయన పక్కనే ఉన్నాడు, లక్ష్మారెడ్డి అంటాడు చేసినోడు. బుడ్డోళ్ళను సస్పెండ్ చేసిరానా, బహుజనుల బిడ్డలను పేదోళ్ళను సస్పెండ్ చేయించండి ఎస్పీ చేసి. అసలు గజ దొంగ ఈయన పక్కనే ఉన్నాడు, లక్ష్మారెడ్డి అంటాడు. సో రాబోయే రోజుల్లో ఎస్సీ ఎస్టీ బీసీలకి ఏదో సస్పెన్షన్లు అంతే కదా. ఆయనే భయంగా చెప్తూ ఫస్టే ముందే చెప్పిండు కదా. అసలు ఫస్ట్ షో కాదు, నేనే రేవంత్ రెడ్డికి ఇచ్చిన తెలుసా. మన రెడ్లందరూ పోయి 10 ఎకరాల భూమి కొనాలి. అవును, రెడ్లకి రాజ్యాధికారం ఉన్నా. హైదరాబాద్కి వచ్చిన ప్రతి రెడ్డికి మా ఇంటనే అన్నం వండి పెడతాను అంటే ఆయన స్టైలు. చాయ్ కూడా పోయాడు, రెడ్డోళ్ళు వస్తే, వేరే రెడ్లు వస్తే. లోపల ఇంట్లో కూడా పిలవాలని నేనే చెప్పి, పేద రోడ్లు వస్తే నేనే ఇంట్లోకి పిలవాలని చెప్పి నేనే ఒప్పుకున్నాడు. కేవలం రెడ్లను ఈయన దిక్కు తిప్పుకొని కానీ రెడ్డికి ఫేవర్గా మాట్లాడిన కానీ అర్థమైందన్న. రాజశేఖర్ రెడ్డి గారు ఒరిజినల్గా సేవ చేసిందంటే ఆయన ఫీజు మా దగ్గర రవీందర్ రెడ్డి అని ఈబీసీ ప్రెసిడెంటు, ఆయన ద్వారా ఫీజు రియంబర్స్మెంట్ రెడ్లకు అని వీళ్ళకి ఉపకారం చేసింది ఈబీసీ పెట్టి. నువ్వేం చేసినావు? కేవలం కార్డు వాడుకుంటున్నావు. బయట జనం ఎందుకు అబ్బో మన రెడ్డోళ్ళు అందరి పదవులు ఇస్తున్నాను. ఇచ్చేటోళ్ళకి ఎవరికి? మహేందర్ రెడ్డికి, మన దాకా బీఆర్కు సేవ చేసిన వాళ్ళకు, ఈయన పర్సనల్గా ఇదిగా ఉన్న వాళ్ళకు, దొంగలకు, లంగలకు సర్దిగాడుతుండిన. వాళ్ళు ఊర్లలో అనుకోనికి మా రాజ్యం వచ్చిన వాళ్ళు అనుకునేటట్టు వాళ్ళని పిచ్చోళ్ళని చేస్తాను కానీ వాళ్ళు ఎవరిని పిలవరు, వాళ్ళు ఎవరిని లీడర్లను చేయరు. అయినా సరే నిన్నదాకున్న కేసీఆర్ కూడా అంతే, కమ్యూనిటీని వాడతాను, కమ్యూనిటీకి ఎవరు ఏం చేయడానా వీళ్ళు. ఇప్పుడు ఎందుకు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి కూడా గవర్నమెంట్ రేపు ఎల్లుండి పడిపోద్ది అన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు. ఎందుకు? అది ఈయననే ప్రచారం చేస్తాడన్నా, ఎందుకంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉంచుకొని జాయిన్ చేసుకోనికి. రేవంత్ రెడ్డి చేసే ప్రచారం అన్నది అది ఈయన చేస్తున్న ప్రచారమే. ఎందుకు? ఆల్రెడీ చేశారు కదా. ఇప్పుడు శ్రీహరి, కడియం శ్రీహరి చేశాడు, కిషన్ రెడ్డి చేస్తున్నాడు, బండి సంజయ్ చేస్తున్నాడు, కేటీఆర్ చేస్తున్నాడు. కడియం శ్రీహరి గారు పంపింది, టికెట్ ఇప్పించింది అంతా చంద్రబాబు నాయుడే, ఆయన కంట్రోల్లో. కడియం శ్రీహరి ఆయన ఎప్పుడైతే టచ్లోకి వచ్చిందో ఆయనతోనే స్టేట్మెంట్ ఇప్పించాడు అని నేను గేట్లు తెలిసినా అంటాను. నువ్వు అన్నావు కదా, నువ్వు కులగొడతాను చూస్తా అన్నావు కదా, అది కేటీఆర్ అన్నాడు, నీకు కులగొడతాను. కేసీఆర్ అన్నాడా? టచ్లో ఉన్నతో నేననే అనిపించాను. బీహార్ కేటీఆర్ అన్నాడు కదా, ఏమన్నాడు కేటీఆర్? నల్గొండ ఖమ్మం మీ లీడర్లను చూసుకో అదేదో అన్నాడు, ఒక మాట కూడా అన్నాడు. వాళ్ళు అన్నారు, వాళ్ళే పడగొడతారు నిన్ను అని చెప్పాను. వీళ్ళిద్దరూ
ఇద్దరు కూడా బీఆర్ఎస్కి ఇద్దరు టచ్లు ఉన్నారు. జగన్ మిత్రుడు టచ్లో ఉన్నాడు, ఈయన టచ్లో ఉన్నాడు బీజేపీకి. బీజేపీకి వెళ్ళే మొట్టమొదటి లీడరు కాంగ్రెస్ నుంచి ఎవరైనా ఉన్నారంటే రేవంత్ రెడ్డి అనేది కేటీఆర్ అంటాడు. నేను కూడా అంటున్నది, అందరూ అంటుండ్రు. బీజేపీగా ఎందుకు వెళ్తాడు? ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీలో కొన్ని బీజేపీకి ఎందుకు వెళ్తాడు? మళ్ళీ కేసులు ఉన్నాయి కేంద్రంలో. సీఎం రమేష్ మీడియేటరు. కేంద్రంలో మళ్ళగిన బీజేపీ వస్తే ఆయన బీజేపీకే పోతాడు. షూరా? శ్రీనివాసరెడ్డి టచ్ నేను పోకుండా శ్రీనివాసరెడ్డి వెళ్ళిపోతాడు. ఏ శ్రీనివాసరెడ్డి? పొంగిలే పొంగులేటా? ఓకే. అంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గెలిస్తే కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్టు ఇక్కడ. జగన్మోహన్ రెడ్డి అక్కడ గెలిచి బీఆర్ఎస్ బీజేపీ ఆడ గెలిస్తే మీకు ఇక్కడ రేవంత్ రెడ్డికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్టు. రేవంత్ రెడ్డి కౌంటర్ కదా. రేవంత్ రెడ్డి ఆ పార్టీలోకి వెళ్ళి బీజేపీలోకి వెళ్తాడు, పెట్టుకుంటాడు ఇక్కడ చేకూరు తీసి. బీజేపీలోకి వెళ్తే ఆయన సీఎం ఎందుకు ఇస్తారు? ఎవరు కదా ఇస్తారు ఈయనకు. ఎట్టిస్తారు? అంతమంది బీజేపీలో ఉన్నప్పుడు ఎట్ట ఒప్పుకుంటారు? అంటే విమర్శలు అలా 8 మంది ఎమ్మెల్యేలు వాళ్ళు నీ ఎమ్మెల్యేలు కూడా వద్దంటారు, మేము గొప్ప వస్తున్నాం కదా అని అంటారు. బీఆర్ఎస్ కొంతమంది అంటే రేవంత్ రెడ్డి తోటి కాంగ్రెస్లో ఎమ్మెల్యేలు వెళ్తారా అన్న? ఫస్ట్ ఆపర్చునిటీ రేవంత్కి ఇస్తారన్న, సెకండ్ ఆపర్చునిటీ పొంగిలేటికి ఇస్తారు. ఎవరు? బీజేపీ వల్ల? సీఎం వీళ్ళు ఇద్దరే ఉంటారు. బీజేపీ వల్ల? నేను అనేది అదే, నేను అనేది ఏంటంటే సరే ఆరోపణలు ఏదైనా చేయొచ్చు రాజకీయంగా, అది వేరే. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒకవేళ బీజేపీకి వెళ్తాడు అనుకుందాం, కొద్దిసేపు వెళ్ళే అవకాశాలు ఉండవు నాకు తెలిసినంత వరకు. ఎందుకనంటే సీఎం పదవి అయితే ఎవరు బీజేపీ వాళ్ళు, అది అవకాశం లేదు. ఒకవేళ వెళ్తే ఎంతమంది ఎమ్మెల్యేలు తీసుకెళ్ళగలరు? అన్న సీఎం క్యాండిడేట్ ఎవరో చెప్పు బీజేపీలో. ఒకవేళ సరే పోతే బండి సంజయ్ ఉన్నాడు, ఈటల రాజేంద్ర ఉన్నాడు, ఆడ కిషన్ రెడ్డి ఉన్నాడు, ఇంతమంది కనిపిస్తుంటే వాళ్ళు ఎవరు అన్న? ఈయన పర్ఫెక్ట్ మీద బడా బాయ్ అని వారు అన్నారా? దోస్తు లెక్క మాట్లాడుకుంటున్నారు ప్రైమ్ మినిస్టర్. ఈయన మాట్లాడచ్చు ఒక సీఎం. అయితే నువ్వు బీజేపీ ఎంపీలు గెలవని కూడా ఈయన లైన్ క్లియర్ చేస్తుండు అన్న. సునీతా మహేందర్ రెడ్డి చేవెళ్ళకి నిలబడితే సునీతా మహేందర్ రెడ్డి గెలిచేది. ఎందుకంటే తాండూరు, మహేశ్వరము, వికారాబాదు, చేవెళ్ళ వాళ్ళ గ్రిప్లు ఉంటాయి. 4 అసెంబ్లీలు. సవితా రెడ్డి గారు కూడా వాళ్ళు వదినే కదా, ఆమె కూడా సైలెంట్. 4 ఈజీ గెలిచేది. ఇక్కడికి వెళ్ళి మల్కాజిరికి ఎందుకు పంపిణీ నన్ను? ఈమెను మల్కాజిరి ఈమె తోక చుట్టం కూడా లేదు అక్కడ. ఎందుకంటే ఈమెను ఇక్కడ షిఫ్ట్ చేసి ఇక్కడ విశ్వేశ్వరరెడ్డి అంటే బీజేపీ వాళ్ళని గెలిపించడానికి ప్రయత్నం చేస్తున్నారంటారా? గెలవాలి, నీకు చెప్తున్నా కదా, విశ్వేశ్వరరెడ్డి గెలవాలి. ఈడ ఈటల రాజేందర్ రెడ్డి ఆటోమేటిక్గా గెలుస్తారు లోకల్ స్టోర్. ఇప్పుడు ఏమైందంటే ఈటల రాజేందర్ గారు నాన్ లోకలు, ఇక రాగి లక్ష్మారెడ్డి అంటే లోకల్ అయిపోయింది అక్కడ. ఓకే. మొన్న ఎస్సీ ఎస్టీలను కొట్టించుడు అది ఇది జర బాగా ఇదైపోయింది. ఇప్పుడు అక్కడ లేచింది. ఇప్పుడు దీన్ని అందుకనే మీకు ఎవరిని టార్గెట్ చేయకుండా అక్కడ బీఆర్ఎస్ వీక్ కావాలని చెప్పేసి మంత్రి మల్లారెడ్డి మీద అటాక్ చేసి ఇల్లు కూడా కొట్టించిండ్రు. రచ్చంతా చేపించింది. ఆడ ఈటల రాజేందర్ని గెలిపానికి ఈ డ్రామా అంతా. ఇవాళ కూడా ఆయన భయంలోనే ఉన్నాడు. కానీ ఇవాళ అక్కడ ఫస్ట్ ప్లేస్లో బీఆర్ఎస్ దూసుకుపోతుంది. ఈటల రాజేందర్ ఇద్దరు నాన్ లోకల్ అయినరు, అల్లోకల్ అయినరు బీఆర్ఎస్. ఈయన చేసిన స్కెచ్ ఈటల రాజేందర్ గెలవని. నెక్స్ట్ సేమ్ భువనగిరిలా చామల కిరణ్ అంటాడు, అది కూడా సంచార పక్షి, అన్ని పార్టీలు తిరిగి వచ్చినాడు. రాహుల్ గాంధీని అమ్మనా బుతులు తిట్టిండు 2011 ఊగుల్లో కొడుతూ వస్తాయి. ఆడ బీసీ ఫీలింగ్ గట్టిగా వచ్చేసింది. ఆడ బీజేపీ గెలవని. వరంగల్ 100% కాంగ్రెస్ సీటు, అందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కనుపడు తప్ప. అక్కడ కాంగ్రెస్ గెలిచే సీట్ను గెలవద్దంటే అసలు ఓటు బ్యాంకే లేని కడియం కావ్యకి అక్కడ టికెట్ పెట్టిండ్రు. గెలుస్తాను వీళ్ళు అనుకుంటున్నారు, రచ్చ ఓడిపోయేటట్టుగా ఆడ సీట్ పెట్టిండ్రు. ఇవన్నీ దానికి లాభం చేయకుంటే ఏందన్న? బీజేపీ లాభం చేకూర్చి బీజేపీలోకి వెళ్ళి సీఎం కావడానికా? అంతే. ఇప్పుడు ఇవాళ ఉన్న ఒప్పందం అదన్న. బీజేపీ కేంద్రంలో మోడీ అయితేనే, మోడీ కాకుంటే అయినా సెంట్రల్లో మళ్ళీ కాంగ్రెస్ వస్తే వాళ్ళు దింపేస్తారు. అసలు నేను కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి అధ్యక్షుడిగానేమో ఎస్సీ ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఇప్పుడు మీ సస్పెన్షన్ అయిన తర్వాత ఇంకొక పేరు కూడా వేరే స్టేట్లో కూడా కలిపి అసలు కాంగ్రెస్ పార్టీ దళితులను బహిష్కరిస్తుందనే యాంగిల్లో ఫోకస్ అవుతుంది ఏంటి? ఇక్కడ మహారాష్ట్ర నాది ఆయన పెట్టి ఇది చేసిండ్రు. అంటే వాళ్ళు ఆయనకు కరిగే సాబ్ ఆయన హుందాగా ఉన్నాడు, అది చేస్తుంది. నేను చెప్పినా కదా కిందగా ఉన్న కీచకుడు చేస్తున్న పని ఇది. కరెక్ట్. ఏఐసిసిలో ఆయన ఉన్నాడు కదా, కీచకుడు ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ ఉన్నాడు. ఈ కీచకుడు చేయబట్టి కీచకుడు అందరూ ఖరాబ్ చేస్తుండు, నేషనల్ లెవెల్లో ఖరాబ్ చేస్తుండు. నేషనల్ లెవెల్లో అంత పవర్ ఉందా? నేషనల్ లెవెల్లో ఖరాబ్ చేస్తుండన్న. రాహుల్ గాంధీ సోనియా గాంధీ దగ్గర ఉండేటోడు, వాళ్ళ దాకా చేరనిస్తలేడు. ఆయన లెవెల్లో చేసుకుంటూ వస్తుండు, ఫ్రీడమ్ ఇచ్చేస్తుండు.
సో ఇప్పుడు ఏంటి నెక్స్ట్ ఇప్పుడు జడ్సన్ గారు ఈ ఈ ఆర్గనైజేషన్ నుంచే ఫైటింగా రేపటి నుంచి ఇవాళ నుంచి నిన్నటికెళ్ళే ఎప్పుడైతే సస్పెన్షన్ ఆర్డర్ వస్తుందో దాని మీదకెళ్ళే స్టార్ట్, దాని మీదనే సస్పెన్షన్ రివోక్ చేసుకునే ప్రయత్నం అలాంటిది ఏం చేయను. నేను ఎవ్వరిని కలవా, ఎవరి దగ్గర పోను, ఎందుకన్నా టైం వేస్ట్. నేను ఇది నాకేమన్నా నిరాశన వస్తుంది. కానీ ఇంతకుముందు అంటే పార్టీలో ఉన్నారు కాబట్టి ఏది చేసినా ఫైట్ సరిపోయింది. ఇప్పుడు పార్టీలో లేరు, పార్టీ బహిష్కరించింది. గతంలో లాగా మీరు అదే తరహాలో ఫైట్ చేస్తే మీ మీద కేసులు పెట్టి లోపలేరా? అన్న పెట్టని అన్న లోపల పెడతారు, ఏమవుతుంది అన్న. నాకు పోలీసులో నాకు ఫేవర్గా ఉన్న వాళ్ళు ఉన్నారు, ఉండొచ్చు 90% ఉన్నారు. ఉండొచ్చు పార్టీలో ఉన్నారు కాబట్టి నిన్నటి వరకు. ఇప్పుడు పార్టీలో లేరన్నప్పుడు పర్సనల్గా చెప్తున్నా, నా పర్సనల్గా 90% ఉన్నారు. నాకు 90% పోలీసులు, 90% ఎనీ డిపార్ట్మెంట్. నేను సెక్రటరీలో నాకు ఇవాళ కూడా నాకు ఏ ఫైల్ కావాలంటే ఆ ఫైల్ నాకు సెక్రటరీలకి నడుచుకుంటాం. సో కాబట్టి అరెస్టులకు భయపడరు. వీళ్ళతో ఏం కాదన్న. అన్న ఇవాళ 90% తెలంగాణ ప్రజలు తెలంగాణ బాగు కావాలని కోరుకుంటారు. ఒక మేఘా కృష్ణారెడ్డి వాళ్ళ చుట్టాలు, రామేశ్వరరావు వాళ్ళ చుట్టాలు, అర్థమైందా, రేవంత్ రెడ్డి వాళ్ళ చుట్టాలు, మహేందర్ రెడ్డి వాళ్ళ చుట్టాలు, వీళ్ళందరూ కలిసి వీళ్ళు తప్ప తక్కిన వాళ్ళందరూ 90% ఈసారి తెలంగాణ బాగుపడాలి. ఈరోజు మధ్యతరగతికి ఎవరికి అందుబాటులో లేకుండా వెళ్ళిపోయింది తెలంగాణ. ఇప్పటిగా నేను మా ఫ్రెండ్ ఏదైనా మాట్లాడుకుంటూ వస్తాను.